దెబ్బలెన్నైనా ధైర్యమే కదా రాజన్న బిడ్డగా నీకున్నదే కదా ఎదురు దెబ్బలెన్నైనా ధైర్యమే కదా రాజన్న బిడ్డగా నీకున్నదే కదా ప్రజాబలమే ఆయుధమై ప్రజల కొరకు కానుకవై రాయిలా ఓ షర్మిల రాయిలా రాజన్న బిడ్డలా రాయిలా ఓ షర్మిల రాయిలా వీర బిడ్డలా అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా పురి తప్పని బాణంగాను మెరుగని వేగంలా రాయిలా ఓ షర్మిల రాయిలా రాజన్న బిడ్డలా రాయిలా ఓ షర్మిల రాయిలా వీర బిడ్డలా. అందరికీ నమస్కారాలు. నేను డాక్టర్ బోని తాతారావు, ఈ పాయక్రాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని. ఈరోజు మన దగ్గరకు మన వైఎస్ ముద్దుబిడ్డ షర్మిలమ్మ గారు వచ్చారు మన నియోజకవర్గానికి. అందరూ కరతాళ ధ్వనులతో ఆనందం తెలియజేయండి. జై షర్మిలమ్మ, జై షర్మిలమ్మ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై సోనియమ్మ, జై రాహుల్ గాంధీ గారు, జై ఖార్గే గారు. ఎంపీ అభ్యర్థి గారు మాట్లాడు. ఇప్పుడు సిపిఐ జిల్లా సెక్రటరీ వెంకటరమణ గారు మన ఇండియా బ్లాక్ అభ్యర్థి మాట్లాడతారు. మన అనకాపల్లి జిల్లా పాకిరేపేటలో జరగబోతున్నటువంటి ఇండియా కూటమి మరి అభ్యర్థుల తరపున ప్రచారానికి విచ్చేసినటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు షర్మిలమ్మ గారికి, పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మన వెంకటేష్ గారికి, అసెంబ్లీ అభ్యర్థులందరూ కూడా ఈ వేదిక పైన ఉన్నారు. మరి ఈరోజు ఈ దేశంలో పరిపాలన 2 పర్యాయాలుగా 2014, 2019లో గెలిచి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా ఈ దేశాల్లో మత కొల్లర్లని మరి అనేకమైనటువంటి విద్వేషాలను రెచ్చగొట్టి అనేక రాష్ట్రాల్లో ఆదివాసీల్ని దళితులను చూడకుండా ఈరోజు అనేకమైనటువంటి మారణ హోమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇండియా కూటమిగా ఇటు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, ఆమ్ ఆద్మీ పార్టీ అనేకమైన వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలతో కలిసి ఈరోజు దేశంలోనే ఒక కూటమిగా ఇండియా కూటమిగా ఏర్పడి ఇప్పుడు ఉన్నటువంటి అత్యవసర పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈరోజు ప్రజాస్వామ్యం అపహాస్యమైపోతూ ఉంది. ఈరోజు ప్రజాస్వామ్యం కూనీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరొక్కసారి ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ మరి ఇండియా కూటమి ఆధ్వర్యంలో అధికారంలోకి రావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ దేశంలో అనేకమైనటువంటి మరి హామీలు ఇచ్చినప్పటికీ కూడా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేని పరిస్థితుల్లో మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉన్నారు. ఈరోజు రైతులకు రుణమాఫీ కానీ, రైతులకు గిట్టుబాటు ధర కానీ, ఈరోజు రైతుల భూముల్ని 3 నలతలు తీసుకొచ్చి సంవత్సర కాలంగా మరొక స్వతంత్ర ఉద్యమం మాదిరిగా ఉద్యమం చేస్తే ఆ చట్టాలు వెనక్కి తీసుకున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు మన రాష్ట్రంలో కూడా మరి అది అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. నాకు 25 మంది పార్లమెంట్ సభ్యులు వస్తే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాం, ఈ వెనుకబడినటువంటి రాయలసీమ మరి ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీని తీసుకొస్తాం, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ తీసుకొస్తాం, ఉత్తరాంధ్ర సుజనాబాద్ ఎన్నాలో కలగలను పట్టినటువంటి మన పోలవరం ప్రాజెక్టుని మరి పూర్తి చేస్తామని చెప్పినటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఈ రాష్ట్రంలో పరిస్థితి చూస్తా ఉంటే
ఇటు బీజేపీ అంటే బాబు పవన్, బాబు జగన్ పవన్, ఈ ముగ్గురిని కూడా బీజేపీ త్రైవులోని ఈ ముగ్గురు కూడా కొట్టుబెట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు అధికార పార్టీ, ఈ రోజు బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు ఈ మూడు పార్టీలు కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి తలొక్కినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ ఎవరు గెలిచినా మరి బీజేపీ గెలిచినట్టే లెక్క. అందుకోసమనే ఇండియా కూటమిని గెలిపించుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. అందుకనే కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఆమ్ ఆద్మీ పార్టీలు, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమిగా మరి మీ ముందుకు వస్తా ఉన్నాం. మరి ఆశీర్వదించవలసిన మరొక్కసారి పార్లమెంట్ సభ్యునికి, అసెంబ్లీ సభ్యులందరూ కూడా హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ అనకాపల్లి జిల్లా సంస్థన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున వేడుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొక్కసారి సిపిఐ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెంకటరమణ గారు. ఇప్పుడు సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం అప్పలరాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చినటువంటి డేరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్ లీడర్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీమతి వైఎస్ సరిమలమ్మ గారికి, మన అనకాపల్లి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేగి వెంకటేష్ గారికి, మన పాయకరావుపేట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బోని తాతారావు గారు, వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ, ఇండియా బ్లాక్ నాయకులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరులు, పత్రికా విలేకరులందరికీ పేరు పేరున నమస్కారం. ఇప్పుడు జరగబోతున్నటువంటి ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలు. ఎందుకంటే ఒక పక్క ఈ దేశంలో ఉన్నటువంటి సహజ సంపదల్ని, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని కార్పొరేట్లకి కట్టబెడుతున్నటువంటి బీజేపీ ఎన్డీఏ కూటమి ఒకవైపు, ఈ దేశంలో ఉన్నటువంటి సంపదంతా సామాన్య మధ్యతరగతి ప్రజానీకానికి సమానంగా పంచాలని, ప్రభుత్వ రంగ సంస్థలు నిలబడాలని, ఈ దేశం సస్యశ్యామలంగా ఉండాలని కోరుతున్నటువంటి కాంగ్రెసు, కమ్యూనిస్టులు, ఇండియా బ్లాక్ మరొక వైపు. ఇటువంటి తరుణంలో ఇవాళ భారతదేశాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే ఇవాళ కేంద్రంలో ఎన్డీఏ కూటమిని ఓడించడం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్, కమ్యూనిస్టు, ఇండియా బ్లాక్ ఒక కూటమిగా ఏర్పడి జరుగుతున్నటువంటి ఈ మహోన్నతమైనటువంటి ఎన్నికల్లో ఇవాళ దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి రేపు జరగబోతున్నటువంటి ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వేగి వెంకటేష్ గారికి హస్తం గుర్తు పైన ఓట్లు వేసి గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. అదే మాదిరిగా పాయకరావుపేట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బోని తాతారావు గారికి హస్తం గుర్తు పైన ఓట్లు వేసి గెలిపించాలని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈవేళ మన స్వాతంత్ర సమర యోధులు, మన ఎంతోమంది ప్రాణ త్యాగాలతో ఏర్పడినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అడ్డుగోలుగా అమ్మడానికి సిద్ధపడతా ఉంది. దీనిని మనం ఆంధ్రులుగా, తెలుగువారిగా ఎట్టి పరిస్థితిలో సహించడానికి కుదరదని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు చెప్పారు, శర్మిలమ్మ గారు చెప్పారు, కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణమే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని అడ్డుకుంటామని చెప్పారు. కాబట్టి ఆనాడు ఆ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం కోసం జరిగినటువంటి పోరాటంలో పాల్గొనేటువంటి అవకాశం ఇక్కడ ఉన్నటువంటి మనకి ఎవరికి లేదు. ఈవేళ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడం కోసం జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో మనందరం కూడా పాల్గొవాలి. ఆ విధంగా మీరు కాంగ్రెస్ పార్టీని బలపరచాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇవాళ ఎన్డీఏ, బీజేపీ, నరేంద్ర మోడీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒకటే కాదు, 1956లో కేవలం 5 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పడినటువంటి ఎల్ఐసి ప్రభుత్వ రంగ సంస్థ ఇవాళ 43 లక్షల కోట్ల రూపాయల ఆదాయంతో భారతదేశంలోనే అత్యంత పెద్ద సంస్థగా ఉన్నటువంటి ఎల్ఐసిని ఇవాళ నరేంద్ర మోడీ, బీజేపీ ప్రభుత్వం కారు చౌకగా అమ్మడానికి సిద్ధపడతా ఉన్నారు. మనం దాన్ని సహించకూడదు. ఇవాళ పోర్ట్లు అమ్ముతా ఉన్నారు, ఎయిర్పోర్ట్లు అమ్ముతా ఉన్నారు, గ్యాస్, బొగ్గు గనులు అమ్ముతా ఉన్నారు. ఎంతో సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి మన ఇండియన్ రైల్వేని ఇవాళ ప్రైవేటీకరణ చేయడానికి నరేంద్ర మోడీ పూనుకున్నాడు. చివరికి జాతీయ రహదారుల్ని అమ్ముతా ఉన్నారు. ఈ రకంగా
మన జాతి సంపదను మొత్తం ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. ఇవాళ మన భారతీయులుగా మన జాతి సంపదని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి ఇండియా బ్లాక్ కూటమిని మీరు అందరూ కూడా బలపరచాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను. అదే మాదిరిగా ఇవాళ మన భారతదేశ ముద్దు బిడ్డలు ఆడపిల్లలని మణిపూర్ రాష్ట్రంలో మన అక్క చెల్లమ్మల్ని నగ్నంగా బట్టల ఊడదీసి ఊరేగించి అత్యాచారం చేసి హత్య చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ బీజేపీ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో ఆదరించకూడదు, తరిమి కొట్టాలని చెప్పి దానికి ఏకైక మార్గం జరగబోతున్నటువంటి ఎన్నికలే. దానికి మీరు అందరూ సిద్ధం కావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అప్పలరాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదంతా నేషనల్. మన పాయకరావుపేట గురించి మాట్లాడుకుందాం. పాయకరావుపేటలో నాకెందుకు ఓటేయాలి? మీరు మిగతా అందరు ఎమ్మెల్యేలకి ఓటేశారు, నాకు కూడా ఓటేసి చూడండి. నాకు ఓటేస్తే నేనేం చేస్తానో చెప్తాను. ఒకటి, మనం ఎంతో కాలంగా మన పాయకరావుపేటకి తునిలాగా ఉన్న లైటింగ్, సెంట్రల్ లైటింగ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అంత పోస్ట్పోన్ ఇప్పటి వరకు జరగలేదు. గత 15 సంవత్సరాల నుంచి జరగట్లేదు. తునిలాగే మనకు కూడా ఇక్కడ నుంచి కంప్లీట్గా పాయకరావుపేట అంతా సెంట్రల్ లైటింగ్ తోటి రోడ్లు విస్తరణ చేసుకోవాలా వద్దా చెప్పండి మీరే. పాయకరావుపేటకి అవసరం ఉందా లేదా? అయితే తప్పనిసరిగా నాకు ఓటేయండి, డెఫినెట్గా నేను మీకు చేస్తాను. రెండు మన పాయకరావుపేట యువతకి, మన పాయకరావుపేట క్వాలిఫైడ్ పర్సన్స్కి పాయకరావుపేటలో ఉన్న ఉద్యోగాలు ఇవ్వాలా వద్దా? డెక్కన్లో కానీ తర్వాత అదర్ కంపెనీల్లో కానీ మన పాయకరావుపేట ప్రజలు ఏం చేస్తున్నారంటే వేరే ఆధార్ కార్డు ఎక్కడో సృష్టించుకొని ఇక్కడ కాదు, మేము ఎక్కడి నుంచో వచ్చామని చెప్పి ఇక్కడ టికెట్లు పొంది ఇక్కడ చేస్తున్నారు, ఇక్కడ ఉద్యోగాలు తీసుకుంటున్నారు. మన ఉద్యోగాలు మనకి కావాలంటే నాకు ఓటేయండి. మూడవది, ఇది పాయకరావుపేట నియోజకవర్గానికి ఒక మంచి ట్రామా కేర్ సెంటర్ పెడతాను. ట్రామా కేర్, మనకి ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగితే మనం వైజాగ్ కానీ కాకినాడ కానీ వెళ్ళాలి. అలా కాకుండా మన పాయకరావుపేట నియోజకవర్గంలో 100 బెడ్స్ మంచి ట్రామా కేర్ పెట్టి అందరు స్పెషలిస్టులు పెడతానని తెలియజేసుకుంటున్నాను. అలాగే షుగర్ ఫ్యాక్టరీలు అవన్నీ ఉన్నాయి. 9 పాయింట్స్ ఉన్నాయి నావి. ఈ 9 పాయింట్స్ నేను ఇంప్లిమెంట్ చేస్తాను. నాకు మీరందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మన అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బొడ్డు శ్రీనివాస్ గారు మాట్లాడే ముందు ఇలా దయచేసి అందరూ ముందుకొచ్చేయండి. దయచేసి ఇలా ముందుకొచ్చేయండి. దయచేసి కొంచెం బండి కొంచెం వెనక పెట్టండి. ఈరోజు ఏపీ న్యాయయాత్రలో భాగంగా మన అనకాపల్లి పార్లమెంట్ పాయకరావుపేట నియోజకవర్గానికి విచ్చేసిన మన ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షర్మిలా గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే ఇక్కడ విచ్చేసిన నా తోటి కంటెస్ట్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులందరూ, అలాగే ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకి, నాయకులకి, ప్రజానికానికి అందరికీ నా నమో సుమాంజలి. మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నటువంటి ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని నిలువరించాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని నేను తెలియజేస్తున్నాను. మన దేశంలోని రాజ్యాంగాన్ని కాపాడాలన్నా, మన ఉద్యోగ భద్రత ఉండాలన్నా, రైతుని కాపాడాలన్నా అది కాంగ్రెస్తోనే సాధ్యం. ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకే కాదు, ఆంధ్ర రాష్ట్ర యావత్ ప్రజానికానికి ఒక ఆశాజ్యోతిగా వచ్చిన రాజశేఖర్ రెడ్డి గారు ముద్దుబిడ్డ
షర్మిలమ్మ గారిని మనందరం ఆదరించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అందరి అభ్యర్థుల్ని విజయవంతులు చేకూర్చాలని విన్నవించుకుంటూ, మన కాంగ్రెస్ పార్టీ దగ్గర అంగబలం ఆర్థిక బలం లేకపోవచ్చు, మన దగ్గర ఉన్నది న్యాయం, ధర్మం, గుండె ధైర్యం. ప్రజల కోసం పోరాడే పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీతోనే మనం ఇక్కడ అనకాపల్లి నియోజకవర్గానికి వచ్చినప్పటికి, పార్లమెంట్ నియోజకవర్గం వచ్చినప్పటికీ ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవాలన్నా, ఉపాధి అవకాశాలు కల్పించుకోవాలన్నా, మెరుగైన ఆరోగ్యం కల్పించుకోవాలన్నా, విద్య కల్పించుకోవాలన్నా షర్మిలమ్మ గారి నాయకత్వంలోనే మాత్రమే మనం ఇక్కడ అనకాపల్లి జిల్లాని అభివృద్ధి పదంలో తీసుకెళ్లగలమని మీ అందరికీ తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకే. ఇప్పుడు మన ప్రీతమ నేత రాజశేఖర రెడ్డి గారి ముద్దుబిడ్డ, ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలమ్మ గారు మాట్లాడతారు. పాయకరావుపేట ప్రజలకు మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా, సూర్యున్ని సైతం ఎదిరించి ఈవేళ మీ పనులు మానుకొని నా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు. ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ షర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. మళ్ళీ ఎన్నికలు వచ్చేసాయి. 5 ఏళ్ళు అయిపోయిందన్నా ఓటేసి. అవునా? ఎంత ఇస్తారంట ఓటుకి? ఎంత? 5. అంతేనా అన్న? 5. వెరీ గుడ్. ఎవరు ఎంత ఇచ్చినా తీసుకోండి, కానీ ఓటు వేసేది మాత్రం మీ మనస్సాక్షి ఎవరికి చెప్తే వాళ్లకు ఓట్లేయండి. ఒకసారి ఆలోచన చేసి ఓట్లేయండి. మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలైంది. మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి చంద్రబాబు గారు 5 సంవత్సరాలలో ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో ఏం చేశారు? మీ బిడ్డలకు ఏదైనా భవిష్యత్తు ఉందా? ఉద్యోగాలు వస్తున్నాయా? వ్యవసాయం బాగుందా? ఒక్కసారి ఆలోచన చేసి మరీ ఓట్లేయండి. పోయినసారి ఓట్లేశారు, మీ ఎమ్మెల్యేలు గెలిపించారు. ఎప్పుడైనా పనికొచ్చాడా మీ ఎమ్మెల్యే? ఎప్పుడైనా వచ్చాడా మీ ఎమ్మెల్యే? ఏమా వచ్చాడా? దేనికి వచ్చాడు? మీ ఓట్ల కోసం వచ్చాడు. ఆ తర్వాత ఎప్పుడైనా వచ్చాడా? మీ ఎమ్మెల్యే ఇక్కడ మళ్ళీ పోటీ చేయడం లేదట కదా. చెత్తని ఒక చోట నుంచి తీసుకెళ్ళి ఇంకో చోట డంపు చేస్తారు, తెలుసు కదా. మీ ఎమ్మెల్యేని తీసుకెళ్ళి ఇంకో చోట నిలబెట్టారట కదా. మీ ఎమ్మెల్యే ఇక్కడే గెలుస్తాడు అన్న నమ్మకం ఉంటే మరి ఇక్కడ ఎందుకు నిలబెట్టలేదు? ఎందుకంటే ఇక్కడ యాంటీ ఇన్కంబెన్సీ ఉంది కాబట్టి, ఇక్కడ ఓడిపోతాడు కాబట్టి ఈ చెత్తను తీసి ఇంకో చోట డంపు చేశారు. అవునా? మరి ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఓట్లేయాలి? ఎందుకు ఓట్లేయాలి? ఇలాంటి వాళ్ళకి ఎందుకు అధికారం ఇవ్వాలి? ఒకసారి ఆలోచన చేయండి. మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలైంది. 10 సంవత్సరాలు అయితే 5 సంవత్సరాలు చంద్రబాబు గారు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ 10 సంవత్సరాలలో కనీసము పట్టుమని 10 కొత్త పరిశ్రమలైనా వచ్చాయా? వచ్చాయా? మరి మన బిడ్డలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఇక్కడ పక్కనే డెక్కన్ ఉంది, హెట్రా ఉంది. కనీసం వాటిలో అయినా మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా ఈరోజు? స్థానికులకు ఉద్యోగాలు ఇస్తున్నారా ఈరోజు? మరి మన బిడ్డల గురించి వీళ్ళ ఆలోచన ఉంది అనుకోవాలా, లేదనుకోవాలా? కనీసం షుగర్ ఫ్యాక్టరీలు మూతపడితే అవి తెరిపించాలన్న ఇంగితం కూడా ప్రభుత్వానికి లేకపోయిందే. చక్కెర పండించే, చెరుకు పండించే వాళ్ళు ఎంతమంది రైతులు ఉన్నారు? ఈరోజు వాళ్ళంతా ఆగమైపోతున్నారు. ఎంతమంది రైతులు, ఫ్యాక్టరీలో ఉద్యోగస్తులు ఇంతమంది లక్షల్లో నష్టపోతున్నా కూడా
ఈరోజు పట్టించుకునేవాడు ఉన్నాడా అంటే భూతద్దం పెట్టుకొని వెతికి చూసినా కానీ పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. మరి వీళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలో ఒక్కసారి ఆలోచన చేయండి. మనకు ప్రత్యేక హోదా వచ్చునుంటే ప్రతి నియోజకవర్గంలో 50 నుంచి 100 కొత్త పరిశ్రమలు వచ్చేవి. అంటే ఎంత అభివృద్ధి జరిగి ఉండేది, ఎన్ని ఉద్యోగాలు వచ్చిండేవి. 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి పట్టించుకోలేదు ప్రత్యేక హోదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు ప్రత్యేక హోదా. ఎందుకు అంటే బీజేపీ పార్టీ ఇవ్వలేదు కాబట్టి. కానీ బీజేపీ పార్టీతో కొట్లాడే ధైర్యం ఒక చంద్రబాబుకు లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. చంద్రబాబు గారేమో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారేమో బీజేపీకి తొత్తయ్యారు. వాస్తవం కాదా? ఆఖరికి మణిపూర్ ఘటనలో ఇంతమంది ఊచకోత జరిగితే కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ బీజేపీకే మద్దతు పలికింది అంటే మరి బీజేపీకి వీళ్ళు మద్దతు కాక, వీళ్ళు పొత్తులు పెట్టుకోక, అక్రమ పొత్తులు పెట్టుకోక మరి ఏం చేస్తున్నారు అనుకోవాలి. ఒకసారి ఆలోచన చేసి ఓటు వేయండి అంటున్నది. అందుకే ప్రత్యేక హోదా మన బిడ్డలకు ఊపిరి లాంటిది, ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఊపిరి లాంటిది. అలాంటిది ముఖ్యమంత్రి హోదాలలో ఉన్న ఇద్దరికీ తెలుసు ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో. ప్రతిపక్షాలలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా గురించి దుమ్మురే పెట్టేట్టు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా మెడల్ బీజేపీ మెడలు వంచి తీసుకొస్తామన్నారు. మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము అని చంద్రబాబు గారికి ఛాలెంజ్ విసిరారు. మరేమైంది? అధికారంలోకి వచ్చినాక ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా ప్రత్యేక హోదా గురించి? మరి మనకు ప్రత్యేక హోదా ఎలా వస్తుంది? ఆలోచన చేయండి. ప్రతిపక్షమైన పాలకపక్షమైన ఈరోజు బీజేపీ పార్టీకి అమ్ముడుపోయాయి. ఈరోజు బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నాయి. బీజేపీ పార్టీ మనకు ఏమైనా చేసిందా? మీరు గులాంగిరి చేస్తున్నారు పర్వాలేదు అనుకోవడానికంటే బీజేపీ పార్టీ మన రాష్ట్రానికి, మన బిడ్డలకి వెన్నుపోటు పొడుస్తూనే ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు, రాజధాని ఇవ్వలేదు. మనకి ఏది ఇవ్వకపోయినా ఆఖరికి విశాఖ స్టీలును కూడా వీళ్ళు ప్రైవేటీకరణ చేస్తాము అన్న బెదిరిస్తున్నా కూడా మళ్ళీ అదే బీజేపీ పార్టీకి తొత్తులుగా మారారు. ఒక పక్క చంద్రబాబు గారు, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎందుకు ఓట్లు వేయాలి వీళ్ళకు? ప్రజలంతా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అమ్మా 10 ఏళ్ళు అయిపోయింది. 10 ఏళ్లలో కనీసం ఒక రాజధాని అయినా కట్టుకోగలిగామా? ఉందా మనకు రాజధాని? ఉందా మనకు రాజధాని? పక్కన హైదరాబాద్ ఉంది, ఇంకొకరికి బెంగళూరు ఉంది, ఇంకొకరికి చెన్నై ఉంది. మనకేముంది? మనకేముంది? చేతిలో చిప్పు ఉంది. మనకేం మిగిల్చారు? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? చంద్రబాబు గారేమో అమరావతి అన్నారు, సింగపూర్ను చేస్తానన్నారు, 3Dలో సినిమాలు చూపించారు. అమరావతిని కాస్త భ్రమరావతిని చేశారు తప్పితే ఒక్క తట్టెడు ఇటుకే పెట్టింది లేదు, కనీసం ఒక పర్మనెంట్ బిల్డింగ్ కట్టింది లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఈయనకు ఒకటి సరిపోలేదు, 3 రాజధానులు ఇస్తారన్నాడు. అవునా? అవునా? పోనీ 3 ఒకటైనా అయిందా? మరి ఏమిటన్నా? ఎందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు? అందరికీ అన్నీ ఉన్నాయే, తలెత్తుకొని చెప్పుకోవడానికి మనకు కనీసం ఒక రాజధాని అయినా ఉందా? మరి అలాంటి రాజధాని కూడా ఇవన్నీ బీజేపీ పార్టీకి వీళ్ళు తొత్తులుగా, గులాములుగా ఎందుకు మారారు? మారిన వాళ్ళకు ఎందుకు ఓట్లు వేయాలి? ఒకసారి ఆలోచన చేయండి. పోనీ వ్యవసాయం బాగుందా? బిడ్డల జీవితాలు బాగున్నాయా అంటే ఎంతమంది రైతులు? అసలు రాజశేఖర రెడ్డి గారు రైతులను ఎలా చూసుకున్నాడన్నా? నెత్తిన పెట్టుకోలేదా రాజశేఖర రెడ్డి గారు? రుణమాఫీ చేశాడు, అన్ని విధాలుగా రైతులకు అండగా నిలబడ్డాడు రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు కనీసం మద్దతు ధర ఉందా రైతులకి? కనీసం డ్రిప్ వేసుకోవడానికి సబ్సిడీ ఉందా? ఇప్పుడు పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా? ఇప్పుడు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఇలాగే 5 సంవత్సరాల క్రితం మైకు పట్టుకొని 3,000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను, ప్రతి సంవత్సరము 3,000 కోట్లు పక్కన పెడతాను, రైతన్న వాడికి నష్టానికి అమ్ముకునే అవసరమే ఉండదు అన్నాడే. ఒక్క సంవత్సరమైనా 3,000 కోట్లు పక్కన పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు? 4,000 కోట్లతో పంట నష్టపోతే ఒక నిధి ఏర్పాటు చేస్తాను అన్నాడు. ఒక్క సంవత్సరమైనా 4,000 కోట్లు రైతులకు పక్కన పెట్టారా? మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేవాళ్ళు? ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? ఒకసారి ఆలోచించండి. బిడ్డల్ని రాజశేఖర రెడ్డి గారు గుండెల్లో పెట్టుకొని చూశారు. ఫీజు రీయింబర్స్మెంట్ అయినా, వాళ్ళకు ఉద్యోగాలైనా ఎంత బాగా చూసుకున్నారు రాజశేఖర రెడ్డి గారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ప్రతి సంవత్సరం సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నాడా లేదా? మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి 5 సంవత్సరాలు అయింది. ఎన్ని సంక్రాంతులు వచ్చిపోయాయి? 5 సంక్రాంతులు వచ్చాయి, పోయాయి. ఎన్ని జాబ్ క్యాలెండర్లు వచ్చాయి? ఒకటైనా వచ్చిందా? 0, గుండు 0. మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? 2,30,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పట్టుకొని 5 సంవత్సరాల క్రితం.
ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? 5 సంవత్సరాలు గడిచిపోయింది. ప్రభుత్వ శాఖలో మళ్ళీ అదే 2,25,000 ఉద్యోగాలు ఇంకా ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే నోటిఫికేషన్లే ఇవ్వలేదు కాబట్టి. మరి 5 సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వకుండా ఏం చేశారు? గుడ్డి గుర్రాలకు పలుదోమేరా? ఏం చేశారన్నా? ఎందుకేయాలి వీళ్ళకు ఓట్లు? 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి, సిగ్గులేదా చంద్రబాబు 7,000కే ఎందుకు నోటిఫికేషన్లు ఇస్తున్నావని తిట్టాడు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి 5 సంవత్సరాలు అయింది. అదే 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. నేను అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి, ఆఖరణ 2 నెలలు ఉందనంగా ఇప్పుడు 6,000తో ఒక దగా డిఎస్సి ఇచ్చారు. మరి 6,000తో దగా డిఎస్సి ఇప్పుడు ఇచ్చారు అంటే, మరి 2 నెలలు ఉన్నాయనంగా ఇచ్చారంటే ఇక పరీక్షలు ఎప్పుడు జరగాలి? మన బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇది అయ్యేదా సచ్చేదా? 5 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు? 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 5 సంవత్సరాల కిందే తెలుసు మీకు మరి ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నాం. కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 5 సంవత్సరాలు నిద్రపోయారు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి, మీతో అవసరం ఉంది కాబట్టి, మీరు ఓట్లేసే యంత్రాలుగా వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు బయలుదేరి సిద్ధం అంటూ బయలుదేరి ఇప్పుడు వచ్చారు. అవునా? ఎప్పుడు వచ్చారన్నా? 5 సంవత్సరాలలో ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ఇప్పుడు కనిపిస్తున్నారే. అదే రాజశేఖర రెడ్డి గారు అయితే ప్రజా దర్బార్ అని రోజుకు 1000 మందిని కలిశాడు. జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. సిద్ధమని ఇప్పుడు బయలుదేరుతున్నారే. దేనికి సిద్ధమన్నా? మళ్ళీ 8 లక్షల కోట్ల అప్పు చేయడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీకి మన ప్రత్యేక హోదా, రాజధాని, పోలవరం తాకట్టు పెట్టడానికి సిద్ధమా? మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మోసం చేయడానికి సిద్ధమా? దేనికి సిద్ధం? అయిందా మద్యపాన నిషేధం? ఏం చెప్పారు? ఇలాగే మైకు పట్టుకొని పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే మళ్ళీ వచ్చి ఓట్లే అడగనన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అయిందా మద్యపాన నిషేధం? ఈరోజు మద్యపాన నిషేధం కాలేదు కదా, స్వయంగా సర్కారే మద్యం అమ్ముతుంది. ఎక్కడా లేని విధంగా, ఎక్కడా లేని బ్రాండ్లు అమ్ముతుంది. ఏమమ్ముతుంది? భూమట, స్పెషల్ స్టేటస్ అట, ప్రత్యేక హోదా అట, ఏమిటన్నా డిఎస్సి అట, అన్ని మద్యం షాపులోనే ఉన్నాయి. ఈ కల్తీ సరుకు, ఈ నాసిరకం మందు తాగి మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ చచ్చిపోతున్నారు. కిడ్నీలు, లివర్లు చెడిపోయి ఎక్కడికి పోతుంది మన రాష్ట్రం? ఎందుకేయాలి వీళ్ళకు ఓట్లు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు చంద్రబాబు గారికైనా జగన్మోహన్ రెడ్డి గారికైనా ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు. అందుకే చెప్తున్నాం, ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే మళ్ళీ మన రాష్ట్రం బాగుపడగలదు. ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన సాధ్యం. ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే ప్రత్యేక హోదా వస్తుంది, పోలవరం ప్రాజెక్ట్ వస్తుంది, రాజధాని వస్తుంది. అందుకే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. మన బిడ్డలకి ఎన్ని ఉద్యోగాలు వస్తాయో ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రతి నెల ప్రతి పేద ఇంటి ఖర్చుల కోసం 8,333 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు, 5 సంవత్సరాలకు 5 లక్షల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. కనీస వేతనం ఉపాధి హామీ కింద 400 రూపాయలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, వ్యవసాయం బాగుపడాలన్నా, మన రాష్ట్రం బాగుపడాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ ఇంటి గడప వరకు తీసుకొస్తానని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మీ బోని తాతారావు గారు మీ సేవ చేసేవాడు, డాక్టర్గా మీ సేవ చేస్తున్నవాడు. మీరు ఆశీర్వదించండి. ఒక ట్రామా సెంటర్ ఆయన సొంత డబ్బులతో పెడతానని కూడా మాటిచ్చారు. మీరు ఆశీర్వదించండి, మనస్ఫూర్తిగా దీవించండి. ప్రజల కోసం పనిచేసే వాళ్లకు ఓట్లేయండి, ఎన్నుకోండి, మీకోసం నిలబడతారు. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద ఓటేయాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రార్థిస్తుంది. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి వేగి వెంకటేష్, ఎంపీ అభ్యర్థి వేగి వెంకటేష్ మీ బిడ్డ అవుతాడు, మీ బలం అవుతాడు, మీ గొంతు అవుతాడు.
అవసరమైతే పార్లమెంటులో కూడా మన ప్రత్యేక హోదా గురించి, మన కష్టాల గురించి, మన హక్కుల గురించి మాట్లాడతారు. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని 2 ఎమ్మెల్యే ఎంపీ రెండింటి మీద హస్తం గుర్తు మీద ఓటేసి గొప్పగా మెజారిటీతో ఆశీర్వదించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే అన్నా. గుర్తు ముఖ్యం. హస్తం గుర్తన్నా. రాజశేఖర రెడ్డి గారి గుర్తు, చేయి గుర్తు. చేయి లేకపోతే ఏమీ లేదు. హస్తం గుర్తు, అభయ హస్తం. అన్న ఆశీర్వదించండి, అమ్మ ఆశీర్వదించండి, అమ్మ ఆశీర్వదించండి. అమ్మ గుర్తు, హస్తం గుర్తమ్మా, ఆశీర్వదించండి. ఎదురు దెబ్బలెన్నైనా ధైర్యమే కదా, రాజన్న బిడ్డగా నీకున్నదే కదా. ఎదురు దెబ్బలెన్నైనా ధైర్యమే కదా, రాజన్న బిడ్డగా నీకున్నదే కదా. ప్రజాబలమే ఆయుధమై ప్రజల కొరకు కానుకవై రాయిలా ఓ షర్మిలా, రాయిలా రాజన్న బిడ్డలా, రాయిలా ఓ షర్మిలా, రాయిలా వీర బిడ్డలా. అగ్గి నుండి తీయబడిన కొరివిలా, ప్రముఖ శిల్పి చేతిలో పులిలా. అగ్గి నుండి తీయబడిన కొరివిలా, ప్రముఖ శిల్పి చేతిలో